వాక్యంలో నుండి ఈ దినం నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే ప్రేమ. ప్రేమ అనే పదము ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ప్రేమ అనే పదము ఇన్‌ఫాక్ట్ ప్రపంచంలో ద మోస్ట్ మిస్‌అండర్‌స్టూడ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ ఇస్ లవ్. ప్రపంచంలో చాలా ఎక్కువగా అపార్థం చేసుకోబడుతున్న పదం ఏదన్నా ఉంది అంటే అది ప్రేమే. చాలామంది మరి ఫిజికల్ అట్రాక్షన్‌ని ప్రేమ అని అనుకుంటూ ఉంటారు. ప్రేమ అని భ్రమపడుతూనే మోసంలో, అన్యాయంలో బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఈ లోకంలో మనకు కనబడుతూ ఉంటారు. ప్రేమ అనేది మరి దేవుడు పెట్టిన ఒక ఫీలింగ్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట మనం చూస్తున్నాం. గాడ్ ఇస్ లవ్. గాడ్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ఆయన మనల్ని కూడా ప్రేమించే వారిగా సృష్టించాడు. సో ప్రతి వ్యక్తి మనసులో లేకపోతే ప్రతి వ్యక్తి హృదయంలో ప్రేమించాలి లేక ప్రేమించబడాలి అనే ఆశ, అనే తపన ఖచ్చితంగా మనం కలిగి ఉంటాం. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనందరము మనల్ని ప్రేమించేవారు ఎవరో ఒకళ్ళు ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఈ లోకంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే వెదర్ యూ హ్యావ్ పీపుల్ టు లవ్ యూ ఆర్ నాట్, వెదర్ యూ ఫీల్ లవ్డ్ ఆర్ నాట్, నీ జీవితంలో ఒకవేళ ఇతరుల ప్రేమను నీవు అనుభవిస్తున్నా అనుభవించకపోయినా, నిన్ను ప్రేమించి ఆదరించి నిన్నుగా యాక్సెప్ట్ చేసేవారు నీ చుట్టూ ఉన్నా లేకపోయినా, దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ పర్సన్ హూ విల్ లవ్ యూ ఫర్ ఎవర్. ఒక్క వ్యక్తి లేకపోతే ఒక్క దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను నిరంతరము ప్రేమిస్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చాలాసార్లు మన ఫ్రెండ్స్ని మనం ప్రేమించినప్పుడు వి ఎక్స్పెక్ట్ దట్ దే లవ్ అస్ బ్యాక్ ఇన్ రిటర్న్. లేకపోతే బంధువులను, స్నేహితులను, మన సిబ్లింగ్స్ను మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు తిరిగి ఆ ప్రేమను పొందుకోవాలి, రెసిప్రొకేషన్ ఉంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం చూపించిన ప్రేమను కొంతమంది అపార్థం చేసుకుంటారు. మనం చూపించిన ప్రేమను కొంతమంది మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం చూపించే ప్రేమను ఇగ్నోర్ చేసే వాళ్ళు ఉంటారు. మనం చూపించే ప్రేమను కొంతమంది చాలా లైట్గా తీసుకునే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. కొంతమంది చూపించిన ప్రేమను మర్చిపోయి తిరిగి ప్రతిఫలంగా వారు ప్రేమ చూపించడానికి బదులు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మన మీద అసూయ పడుతూ ఉంటారు, లేకపోతే కించపరిచే మాటలు మాట్లాడి మనల్ని బాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఫేజెస్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. డిఫరెంట్ పీపుల్ ద్వారా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మనం పొందుకుంటూ ఉంటాం. సో ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి నేను చెప్పాలనుకుంటే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఎనీ టైమ్ యూ ఆర్ డిసప్పాయింటెడ్ వెన్ పీపుల్ డోంట్ లవ్ యూ బ్యాక్. ప్రజల నుండి లేకపోతే ఇతరుల నుండి నువ్వు ప్రేమను ఆశించి ఆ ప్రేమను పొందుకోలేక డిసప్పాయింట్మెంట్లో, నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ టు లుక్ ఎట్ జీసస్. మనం చేయవలసిన ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే యేసు ప్రభును చూస్తే, ఆయన సిలువ ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ అశాశ్వతమైన మానవ ప్రేమల కొరకైన తాపత్రయం కానీ, లేకపోతే మన మనసులో ఉన్న డిసప్పాయింట్మెంట్ కానీ పోతుంది. ఒక ఆనందం, ఒక ధైర్యం, ఒక భరోసా మనకు కలుగుతుంది. ఏమనంటే ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరి ప్రేమలలో ఎటువంటి మార్పులు వచ్చినప్పటికీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతమైనది. దేవుని ప్రేమ నన్ను విడిచిపెట్టనిది, దేవుని ప్రేమ నన్ను మర్చిపోనిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఎవర్ లాస్టింగ్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే దానికి ఒక ఎండింగ్ లేదనమాట, దానికి ఒక అంతం లేదనమాట. సో దేవుని ప్రేమ ఎంత శాశ్వతమైనదంటే ఈ లోకం మట్టుకే కాదు, ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని ప్రేమ మనల్ని ఆయన సన్నిధిలో చేర్చుకునేది. దేవుని ప్రేమ నిత్యము నిలిచేది. దేవుని ప్రేమ మన పక్షంగా ఎల్లప్పుడూ కొనసాగేది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్. దేవుని ప్రేమలో ఏ విధమైన మార్పు ఉండదు. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే ఒక మిర్రర్ లాగా ఉంటామన్నమాట. ఇతరులు మనల్ని ప్రేమించినంత కాలం మనం వారిని ప్రేమిస్తాము. ఇతరులు మనల్ని ద్వేషించడం మొదలు పెట్టగానే వెంటనే మన యాటిట్యూడ్లో చేంజ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. కొంతమంది మరి వాట్సాప్ స్టేటస్లు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు, నేను మంచోళ్ళకి మంచోడిని, చెడ్డోళ్ళకి చెడ్డోడిని అని పెట్టుకుంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటనమాట, ఇతని స్వభావము ఒక స్టాండర్డ్గా ఉండదన్నమాట. ఎదుటి వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి వారి ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి.
కానీ దేవుని వాక్యంలో మనం చూసే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము మారనివాడు, మార్పు చెందనివాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమలో మార్పు లేదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్స్ లవ్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్స్ యాటిట్యూడ్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్స్ బిహేవియర్. దేవుని ప్రవర్తనలో కానీ, ఆయన యొక్క ఆలోచన విధానంలో కానీ, ఆయన మన పట్ల చూపించే ప్రేమలో కానీ మార్పు లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మారిపోతూ ఉంటాం కదండి. నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండం, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండం. January 1 చాలా స్పిరిచువల్గా ఉంటాం, 31st నైట్ చాలా అద్భుతంగా ప్రేయర్ చేసుకుంటాం, కమిట్మెంట్ తీసుకుంటాం. ఈ సంవత్సరం అంతా నీకోసమే బ్రతుకుతానయ్యా, ఏ పాపంలో పడను, ఏ శోధనలో పడను, నీకు అయిష్టమైన కార్యం ఏది చేయను, ఎవరిని బాధ పెట్టను, ఏ రకమైన మోసం చేయను, లేకపోతే ఇతరులది ఏది ఆశించను, చాలా యథార్థంగా నమ్మకంగా నీలో జీవిస్తానని చాలా అద్భుతమైన డెసిషన్స్ మనం తీసుకుంటాము. కొన్నిసార్లు వారం తిరగక ముందే మనం ఏం ప్రేయర్ చేసుకున్నామో కూడా మర్చిపోతాం. మనం ఏం తీర్మానాలు తీసుకున్నామో, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏం తీసుకున్నామో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఎంకరేజింగ్ థింగ్ ఏంటంటే వీ కీప్ చేంజింగ్, అవర్ యాటిట్యూడ్ చేంజెస్, అవర్ థింకింగ్ చేంజెస్. మన ఆలోచన విధానము, మన వైఖరి ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రము మారనివాడు, మార్పు చెందనివాడు. ఆర్ గాడ్ ఇస్ అన్ అన్చేంజింగ్ గాడ్. సో శాశ్వతమైన ప్రేమతో, మార్పు లేకుండా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన నుంచి కూడా ఒకటి కోరుకుంటున్నాడు. కమ్యూనికేషన్ అనేది 2 వే ఉంటుంది కదండి. కమ్యూనికేషన్లో ఎవరైనా మనకి ఫోన్ చేసినా, మనం ఎవరికైనా ఫోన్ చేసినా వారు మాట్లాడతారు, మనము మాట్లాడతాం. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, కాన్వర్జేషన్ జరుగుతుంది. అటు నుంచి సంభాషణ ఉంటుంది, ఇటువైపు నుంచి కూడా మనం మాట్లాడుతుంటాం. ఒకవేళ ఎవరితో అయినా మనం వాట్సాప్లో కానీ, లేకపోతే మరే సోషల్ మీడియాలో కానీ వెన్ వీ టెక్స్ట్, సో టు అండ్ ఫ్రో రెండు వైపులా ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. మనం ఏదో చెప్తాం, వాళ్ళు ఏదో మనకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మనము కూడా ఆయనను తిరిగి ప్రేమించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే కదా. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. తల్లి బిడ్డని కంటుంది, ఎంతో కష్టపడి 9 నెలలు మోసి కంటుంది తల్లి. ఆ తర్వాత ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎంతో ప్రయాసపడుతుంది తల్లి. ఒక మాటలో చెప్పాలంటే ద మదర్ విల్ పోర్ హర్ సెల్ఫ్ అవుట్ ఫర్ హర్ చిల్డ్రన్ ఆర్ పోర్ హర్ సెల్ఫ్ ఇన్ టు హర్ చిల్డ్రన్. తల్లి తన్ను తాను ఒక పానార్పణంగా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు పోయబడినట్లుగా ఒక సాక్రిఫిషియల్ లైఫ్ బ్రతుకుతుంది. పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎంతో కష్టపడుతుంది. తండ్రిని గురించి మనం ఆలోచన చేస్తే కుటుంబాన్ని పోషించడానికి, బిడ్డలు మంచిగా స్థిరపడడానికి తండ్రి ఎంతో కష్టించి పనిచేస్తూ ఉంటాడు. సో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మా పిల్లలను కని పెంచి పెద్ద చేసి ఇంత స్థితికి తీసుకొచ్చినందుకు మా పిల్లలు కూడా తిరిగి మమ్మల్ని ప్రేమిస్తారు, తిరిగి మమ్మల్ని గౌరవిస్తారు, తిరిగి మమ్మల్ని సన్మానిస్తారు, మమ్మల్ని సంతోషపెడతారు, మా వృద్ధాప్యంలో, మా బలహీనతలో మమ్మల్ని ఆదరిస్తారు, మాకు తోడుగుంటారని తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమకు మించిన ప్రేమ దేవుని ప్రేమ. ఇంతగా తన ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించిన యేసయ్య మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే మన తలనీలాలు కోరుకోవడం లేదు, టెంకాయలు వంకాయలు కోరుకోవడం లేదు, లేకపోతే పొర్లు దండాలు పెట్టాలని కోరుకోవడం లేదు, ఇంకే రకమైన కార్యం ఆయన ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ వీ లవ్ హిమ్ బ్యాక్. మనము తిరిగి దేవుని ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో దేవుని ప్రేమించాలి అనేది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన లైఫ్ గోల్గా మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమిస్తాను, దేవుని ఖచ్చితంగా నా జీవితంలో అన్ని పరిస్థితుల్లో ప్రేమిస్తాను అని మన జీవితంలో ఒక స్థిరమైన తీర్మానం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యంలో ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేనిని ప్రేమించకూడదో చాలా అద్భుతంగా ఇక్కడ మనం చదువుకున్నాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి.
కానీ ఈ రోజుల్లో మనుషుల్ని చూసినట్లయితే ఐ లవ్ మై ఫోన్ అని పెడతారు, కొత్త ఫోన్ కొనుక్కోగానే. ఐ లవ్ మై డాగ్ అని పెడతారు. ఐ లవ్ మై బైక్ అంటారు. ఐ లవ్ మై కార్ అంటారు. ఐ లవ్ మై బ్యూటిఫుల్ హౌస్ అంటారు. ఐ లవ్ మై డ్రెస్ అంటారు. ఇంకా రకరకాలండి, ఇంక అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వస్తువులంటే ఎంత ప్రేమో మనకి. ఐ లవ్ మై గాడ్ అని ఎవరు స్టేటస్ పెట్టుకోవడం నేను చూడలేదండి. మందిరంలో నిన్నే ప్రేమింతును ఇలాంటి పాటలు మాత్రం మరి క్వైర్ వారు లేకపోతే ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తున్న వారు పాడుతుంటే వాళ్ళ వెనకాల కోరస్ కలిపి పాడేస్తూ ఉంటారు. కానీ ఐ లవ్ మై గాడ్ అనే అంశం అసలు మన మనసులో ఉందా? చాలామంది వస్తువుల్ని ప్రేమించినంతగా మనుషుల్ని ప్రేమించలేరు, లేకపోతే వస్తువుల్ని మనుషుల్ని ప్రేమించినంతగా దేవుని మాత్రం ప్రేమించడం లేదు. కానీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో నిలవదు అనే మాట చూస్తాం. సో ఒక మనిషి అట్ ద సేమ్ టైం, ఒక వ్యక్తి దేవుణ్ణి లోకాన్ని రెండింటినీ ప్రేమించలేడు. If you love the world, you cannot love God. And if you love God, you cannot love the world. కారణం ఏంటంటే దేవుడు లోకము అనేవి రెండు వేరు వేరు అంశాలు కదండి. దేవుని ప్రేమించే వ్యక్తి పరిశుద్ధతని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి నీతిని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి యథార్థతను ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఇకపోతే లోకాన్ని ప్రేమించే వ్యక్తి అక్రమంగా బ్రతుకుతాడు. లోకాన్ని ప్రేమించే వ్యక్తి స్వార్థంతో నింపబడిన జీవితాన్ని జీవిస్తాడు. లోకాన్ని ప్రేమించే వ్యక్తి తన శరీరాశలను, నేత్రాశలను, లోకాశలను నెరవేర్చుకోవడానికి మాత్రమే తన జీవితాన్ని బ్రతుకుతాడు. అందుకే దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా వ్రాయించాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దిస్ ఇస్ డెఫినెట్లీ అ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ ఖచ్చితంగా మనలో నిలిచి ఉండదు. కొన్నిసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటా ఉంటాను, దేవుని కాకుండా ఇంకా నేను దేన్నన్నా ఎక్కువ ప్రేమిస్తున్నానా? ఈజ్ ఎనీథింగ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ గాడ్? దేవుని కంటే నాకు ఏదన్నా ఎక్కువ అని. ఒకవేళ ఏదన్నా కొంచెం ఆ స్థానానికి దగ్గరగా వస్తుంటే మళ్ళీ దేవుని సన్నిధిలో అడుగుతాను, ప్రభువా నన్ను క్షమించండి, నిన్ను తప్ప నేను దేన్ని ప్రేమించాలని అనుకోవడం లేదు, నీకే మొట్టమొదటి స్థానాన్ని నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను, నీవు తప్ప ఈ లోకంలో పలాంది లేకపోతే నేను బ్రతకలేను అనే పరిస్థితి ఎప్పుడు నా జీవితంలో ఉండకూడదు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు మనం చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోతూ ఉంటారు కదండి. గతించిన వారంలో ఒక యవ్వనస్తురాల్ని తన తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చారు పర్సనల్ కౌన్సిలింగ్కి. సో తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను చెప్తున్న మాట ఏంటంటే, నేను ఫర్ ద పాస్ట్ 4 years ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానక్క, ఎమోషనల్గా చాలా అటాచ్ అయిపోయాను, ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ హిమ్. సో చాలాసేపు, దాదాపు ఒక 1.5 గంట సేపు తనతో మాట్లాడిన తర్వాత, ఇప్పుడు నీ తీర్మానం ఏంటమ్మా అంటే, తన తీర్మానం అయితే చెప్తుంది కానీ కళ్ళ నుండి నీరు జలజలా కారిపోతున్నాయి. కారణం ఏంటంటే, ఈ వ్యక్తితో కాకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఐ కెన్ నాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ దిస్ వన్ పర్సన్. సో ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని కంటే ఎక్కువ ఆ ప్రియుడిని ప్రేమించింది, లేకపోతే దేవుని కంటే ఎక్కువ ఆ పర్టికులర్ పర్సన్ని ప్రేమించింది. అందుకే అప్పటి నుంచి చదువు 0 అయిపోయింది, భక్తి 0 అయిపోయింది. తన జీవితం ఎటెళ్తుందో తనకే అర్థం కాని దిక్కుతోచని పరిస్థితిలోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట. ప్రార్థన చేసుకోలేకపోతుంది, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది, చదువులో బాగా వెనకబడిపోయింది. ఎటుపోయి ఈ ప్రేమ వ్యవహారం ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఒక అయోమయంలో తీసుకొచ్చి నిలబెట్టేసింది. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే మన జీవితాలను అయోమయమైన స్థితిలోనికి దేవుని ప్రేమ నెట్టదు, కానీ మన జీవితాలను స్థిరపరిచేది దేవుని ప్రేమ. సో లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మనుషులని రోజుల్లో మనం చూస్తున్నట్లయితే వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నారండి. కానీ దేవుని బిడలంగా మనం మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకోవాలి. అంతే, వస్తువులు వాడుకోవడానికే, కానీ మనుషులు ప్రేమించడానికి. దేవుని రూపంలో సృష్టించబడిన ప్రతి మనిషిని మనం ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి దేవుని ఎలా ప్రేమించాలో, హౌ డస్ గాడ్ ఎక్స్పెక్ట్ దట్ వీ లవ్ హిమ్, దేవుని మనం ఎలా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒకసారి వాక్యంలో నుండి గమనిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము
37వ వచనం, అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, 10 ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో మోషేకు సినాయి పర్వతం మీద దేవుడిచ్చాడు కదా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ 10 ఆజ్ఞలను పాటించాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఇన్ ద 10 కమాండ్మెంట్స్? ఈ 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అనే ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన జవాబు ఏంటంటే, మొదటి అంశము, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇక్కడ పూర్ణ 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 కంప్లీట్ అని, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్. సో 3 దగ్గరలో విత్ ఆల్ విత్ ఆల్ విత్ ఆల్ అనే మాట చూస్తాము. తెలుగు బైబిల్లో పూర్ణ, పరిపూర్ణ అనే మాట 3 సార్లు మనం చూస్తున్నాం. సో గాడ్ వాంట్స్ us టు లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ అండ్ నాట్ హాఫ్ హార్టెడ్లీ. కొన్నిసార్లు మనం సగం సగం మనసుతో చేస్తూ ఉంటాం, సగం హార్ట్తో. హాఫ్ హార్టెడ్గా మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, యవనస్తులు. తల్లి పోరు భరించలేక మమ్మీ మందిరానికి రా 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 అని ఇంట్లో పోరు పెడితే హాఫ్ హార్టెడ్నెస్తో మందిరానికి వచ్చి కూర్చుంటారు. వాక్యం సగమే ఎక్కుతుంటుంది, మిగతా సగం అంతా మైండ్ ఇంకెక్కడో తిరుగుతూ ఉంటుంది, లేకపోతే సెల్ ఫోన్లో ఇంకేదో చూసుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పైన చాలామంది కాన్సన్ట్రేట్ చేయలేరు యవనస్తులు. కారణం ఏంటంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ హాఫ్ హార్టెడ్నెస్. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మనము దేవుని ప్రేమించాలి. సో లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్. సో దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనము ఏంటి? ఈ రోజుల్లో మనుషులందరూ ఇలాగే ఉన్నారు కదండి. ఏ పని చేయాలన్నా చేస్తానండి, కానీ చేస్తే నాకేంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్? నాకు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? నాకు దానివల్ల కలిగే లాభం ఏంటి అని చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాం. మనం చేసే పని ద్వారా మనకి మేలు కలిగితే, లాభం ఉంటే ఆ పని చేయాలనుకుంటాం. ఒకవేళ మేలు లేకపోతే, లాభం లేకపోతే, ఉపయోగం ప్రయోజనం లేకపోతే ఆ పనిని ప్రక్కన పెట్టేయాలని అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించే వారికి ఆయన ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు. వాటిలో ఒక 3 చాలా త్వరగా మనం ధ్యానం చేసిన ఆ సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రేమిస్తే, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను ధ్యానం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 Corinthians chapter 2, I would like to read verse 9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెను? ఇఫ్ యూ లవ్ గాడ్, గాడ్స్ గోయింగ్ టు ప్రిపేర్ సమ్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు కొన్ని ఆశీర్వాదాలను సిద్ధపరచబోతున్నాడు. ప్రిపేర్ అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వివాహం కాబోతుంది అనుకోండి. వివాహము రేపు పొద్దున పెట్టేసుకోరు, ఇవాళ సెటిల్ అవ్వగానే కదండి. ఇవాళ సంబంధం కుదరగానే రేపు పొద్దున పెట్టేద్దాం అనుకోరు. దానికి కొంత ప్రిపరేషన్ టైం తీసుకుంటారు. పెళ్ళి అరేంజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే పెళ్ళి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం కావచ్చు, పెళ్ళి షాపింగ్ కావచ్చు, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కొరకు సిద్ధపడడానికి, ముస్తాబ్ అవ్వడానికి, ఫిజికల్గా ప్రిపేర్ అవ్వడానికి, ఎమోషనల్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి, లేకపోతే ఫైనాన్షియల్గా అన్నీ చూసుకోవడానికి, ఆ ఈవెంట్ కోసం, ఆ తర్వాత కుటుంబం కొరకు, దీనంతటి కొరకు బోల్డ్ అంత ప్రిపరేషన్ నడుస్తుంది కదండి. అన్ప్రిపేర్డ్గా జస్ట్ లైక్ దట్ పెళ్లి చేసుకునే వాళ్ళని మనం మరి చాలా కామన్గా అయితే చూడం. కొంతమంది ఉంటారులేండి, చాలా క్యాజువల్గా పెళ్లి చేసేసుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టేక్ టైమ్ అండ్ ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. దేవుని వాక్యంలో కూడా దేవుని ప్రేమించే వారికి ఆయన ఏవి సిద్ధపరిచెనో అనే మాట ఉంది. దేవుడు ఆశీర్వాదాలను, మేలులను సిద్ధపరుస్తాడంట. గాడ్ విల్ టేక్ టైమ్, గాడ్ విల్
పుట్ సమ్ ఎఫర్ట్స్, గాడ్ విల్ టేక్ ఇంట్రెస్ట్. దేవుడు కొంత సమయాన్ని వెచ్చించి ఆలోచన చేసి ఇంటెన్షనల్గా చాలా థాట్ఫుల్గా ఆయన సిద్ధపరుస్తాడు. దేవుడు సిద్ధపరిచే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాట. నో ఐ హ్యాస్ సీన్, నో ఇయర్ హ్యాస్ హర్డ్, నో మైండ్ హ్యాస్ నోన్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. దేవుని ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచే మేలులు కంటికి కనబడలేదంట. అంటే అప్పటి వరకు అటువంటి కార్యాలు మనం చూసుండం, అటువంటివి దేవుడు చేస్తాడు. రెండవది, చెవికి వినబడలేదు అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు అలాంటి కార్యాలు ఎవరి జీవితంలో అన్నా జరిగాయని మనం ఎక్కడ విని కూడా ఉండం. మూడవది, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్. మన ఊహకు, మన ఇమాజినేషన్కు అది మించిన కార్యంగా ఉంటుంది. సో ఇఫ్ యూ లవ్ గాడ్, యు ఆర్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. నువ్వు ఒకవేళ దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైన, ఆశ్చర్యకరమైన, నిన్ను ఆశ్చర్యపరిచే, నిన్ను అబ్బురపరిచే, నిన్ను ఆశ్చర్యపరిచే ఒక ఆశీర్వాదము కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో చాలామంది ఎలా ఉంటారంటే స్వార్థపరులుగా ఉంటారు, భక్తి లేని వారుగా ఉంటారు, అవిశ్వాసులుగా ఉంటారు. నా జీవితానికి ఏం కావాలో నాకు తెలుసులేండి, నా జీవితాన్ని నేను ఎలాగా నిర్మించుకోవాలో నాకు తెలుసు, ఐ నో వాట్ టు డూ, ఐ నో హౌ టు డూ ఇట్, ఐ నో హౌ టు ప్లాన్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలుసు, నా జీవితం అంతా నా చేతిలోనే ఉందిగా అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. ఒక మాట చెప్పమంటారా ప్రియమైన సహోదర సహోదరిలారా, మన జీవితం కొరకు మనం చేసుకునే కార్యాల కంటే మన జీవితం కొరకు దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. సో గాడ్స్ వర్క్స్ విల్ బి ఎక్స్ట్రాడినరీ. గాడ్ డస్ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. మన శక్తితో, మన జ్ఞానంతో, మనకున్న ఆలోచనతో మనం చేసుకోలేని కార్యాలు దేవుడు మన పక్షంగా చేసేవాడు. సో దేవుని ప్రేమించడం వలన మనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి గోచరము కాని కార్యములు దేవుడు సిద్ధపరుస్తాడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట, ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు వ్రాయించారు. ఆ వాగ్దానాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అనే మాట చాలా మనకి ఇష్టమైన మాట. ఇంకొక క్యాజువల్గా నార్మల్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే, వాడుక భాషలో చెప్పుకోవాలంటే అన్నీ కలిసి వచ్చాయి. కొంతమంది అంటారు కదండి, మీ పలానా ఉద్యోగంలో చేరిన తర్వాత మాకు అన్నీ బాగా కలిసి వచ్చాయండి, పలానా ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు అన్నీ కలిసి వచ్చాయి, పలానా దేశం వెళ్ళాక, పలానా ఊరు వెళ్ళాక, పలానా ప్రాంతం వెళ్ళిన తర్వాత మాకు అన్నీ కలిసి వచ్చాయి, లేకపోతే పెళ్ళైన తర్వాత నాకు అన్నీ కలిసి వచ్చాయి, లేకపోతే పలానా పని చేసిన తర్వాత అన్నీ కలిసి వచ్చాయని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నీ కలిసి వస్తే చాలా బాగుంటుంది లైఫ్ కదండి. కొంతమందికి ఏది కలిసి రాదు. చేయి పెట్టాడంటే ఐరన్ హ్యాండ్ అనమాట. కొంతమంది బ్రతికి ఎలా ఉంటుందంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లాసే. ఎక్కడ కాలు పెట్టినా ఐరన్ లెగ్ అన్నట్లు అన్నీ నాశనం అవుతానే ఉంటాయి, కానీ ఏది కలిసి రాదు. కానీ దేవుని వాక్యం మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఎవరి జీవితంలో జరుగుతుంది అని ఆలోచిస్తే దేవుని ప్రేమించు వారికి. హల్లెలూయా. నీ జీవితంలో అన్నీ నీకు కలిసి రావాలని అనుకుంటున్నావా? నీ కెరియర్లో, నీ ఉద్యోగ ప్రయత్నాల్లో, లేకపోతే నీ వివాహంలో, నీ కుటుంబ జీవితంలో అన్నీ నీకు, ఇఫ్ యు వాంట్ ఆల్ థింగ్స్ టు వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరగాలి అని ఆశపడుతున్నట్లయితే నీవు చేయాల్సిన కార్యం ఏంటంటే దేవుని ప్రేమించాలి. కారణం ఈ 28వ వచనంలో రాయబడిన వాగ్దానము ఇట్ ఈస్ అ కండిషనల్ ప్రామిస్. సో దేవుణ్ణి ప్రేమిస్తే అనగా ఆయన సంకల్పము చొప్పున
పిలువబడిన వారికి. సో దేవుని ద్వారా నువ్వు పిలువబడితే, ఇఫ్ యూ ఆర్ సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్, ఇఫ్ యూ ఆర్ అ గుడ్ షీప్ హూ హియర్స్ ద వాయిస్ ఆఫ్ ద షెపర్డ్. యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని మాట చెప్పారు ఆయన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, నా గొర్రెలు నా స్వరము వినును, మై షీప్ విల్ హియర్ మై వాయిస్ అనే మాట యేసయ్య చెప్పారు. కొన్నిసార్లు మనకు అన్ని వాయిస్లు వినపడతాయి కానీ దేవుని వాయిస్ మాత్రం వినపడదు. ఎందుకంటే దెర్ ఇస్ టూ మచ్ నాయిస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దట్స్ వై యూర్ నాట్ ఏబుల్ టు హియర్ గాడ్స్ వాయిస్. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న అనేక వాయిస్లు నీకు వినపడుతున్నాయి కానీ దేవుని వాయిస్ మాత్రం వినపడదు. సినిమా పాటల నాయిస్ వినపడుతుంది, ఫ్రెండ్ వాయిస్ వినపడుతుంది, ఇంకేదో వినపడుతుంది. కొంతమందికి సాతాను వాయిస్ కూడా చాలా బాగా వినపడుతుంది. సాతాన్ అంటుంటాడు, ఇంకా నీ బ్రతుకెందుకు, ఇంకా ఇలాంటి బ్రతకడం కంటే చనిపోవడం బెటర్ కదా. ఇటువంటి స్వరాలు వినబడినంత బాగా చాలామందికి దేవుని స్వరం వినబడదు. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. షీప్ అంట షెపర్డ్ వాయిస్కి స్పందించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. షెపర్డ్ మరి అవి ఇంటికి తీసుకొని వెళ్ళే టైం వచ్చినప్పుడు ఆ గ్రాస్ మెడోస్లో ఆ షీప్ని ఫీడ్ చేయడానికని ఆ ఫారెస్ట్లోకో ఎక్కడికో తీసుకొని వెళ్తాడు కదా గొర్రెల కాపరి. వెళ్ళిన తర్వాత వెన్ ఇట్స్ టైమ్ టు టేక్ ఆల్ దోస్ షీప్ హోమ్, ఆ గొర్రెలన్నిటిని ఆ షీప్ పెన్కి తీసుకొని వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ కాపరి ఒక పెక్యూలియర్ సౌండ్ చేస్తాడనమాట, ఒక స్పెషల్ సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ చేయగానే ఏ గొర్రె ఎక్కడున్నా, ఎక్కడ గడ్డి తింటున్నా, ఎక్కడ నీరు త్రాగుతున్నా పరిగెత్తుకుంటే షెపర్డ్ దగ్గరకు వచ్చేస్తాయండి. ఒకసారి మరి ఒక దేశంలో వారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఆ గొర్రెల కాపరి ఏ రకమైన విజిల్ వేస్తున్నాడో, ఏ రకమైన సౌండ్ చేసి సిగ్నల్ చేసి ఆ గొర్రెలను పిలుస్తూ ఉన్నాడో అదే సౌండ్ని ఎగ్జాక్ట్గా ఇంకొక వ్యక్తి, దారిన పోయే వ్యక్తితో ఇమిటేట్ చేయించారనమాట. ఇమిటేట్ చేయడం ఈజీ కదండి, సౌండ్ని ఇమిటేట్ చేయడం ఈజీ, వాయిస్ని ఇమిటేట్ చేయడం కష్టం. కొంచెం మిమిక్రీ ఆర్టిస్టులకి కొద్దిగా స్పెషల్ స్కిల్స్, టాలెంట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఒక వ్యక్తి వాయిస్ని అలా ఇమిటేట్ చేయాలంటే, సౌండ్స్ని ఇమిటేట్ చేయడం ఇట్స్ ప్రెటీ ఈజీ. సో దారిన ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే పిలిచి ఎవరు అన్నారంట, ఈ కాపరి ఎలాంటి సౌండ్ చేసి గొర్రెలను పిలుస్తాడో ఒక్కసారి విను బాబు, నువ్వు అలాంటి సౌండ్ చేయి, లెట్స్ సీ ఇఫ్ ద షీప్ విల్ కమ్. ఆ గొర్రెలు నీ స్వరానికి రెస్పాండ్ అవుతాయి లేదో ఒకసారి చూద్దామని ఈ వ్యక్తి ఎగ్జాక్ట్గా నేర్చుకున్నాడు ఆ సౌండ్. నేర్చుకొని ఎంత గట్టిగా ఎన్నిసార్లు ఆ సౌండ్ చేసినా ఆ గొర్రెలు మమ్మల్ని కాదు అన్నట్టు, చెవిటి గొర్రెలు అన్నట్టుగా తింటానే ఉన్నాయి గడ్డి. కానీ ఎప్పుడైతే అదే సౌండ్ని వాటి కాపరి చేశాడో పరిగెత్తకుండా వచ్చేసాయండి. చాలా క్విక్గా ఆ గొర్రెలన్నీ ఆ షెపర్డ్ దగ్గరికి గ్యాదర్ అయిపోయాయి. ఆ వీడియో నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ వాయిస్ వేరియేషన్ కూడా ఆ గొర్రెలకి ఎంత బాగా అర్థమైందో. మా కాపరి పిలుపు వేరు, మరెవరో పిలిస్తే వేరు, ఎవరి పిలుపు అంటే వారి పిలుపుకు మేము స్పందించమని ఆ గొర్రెలు చాలా అద్భుతంగా మరి ప్రోగ్రామింగ్ చేసేసుకున్నాయి వాటి మైండ్ని. దేవుని బిడలంగా మనము కూడా మన కాపరి స్వరాన్ని వినే గొర్రెలంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము స్పందించే గొర్రెలంగా ఉండాలి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు పిలుస్తున్నాడు. కానీ దేవుని పిలుపును వినే చెవులు నీకున్నాయా? ప్రకటన గ్రంథంలో మల్టిపుల్ టైమ్స్ ఈ మాట మనం చూస్తుంటాం, వినుటకు చెవులు గలవారు వినుగాక. అందరికీ చెవులు ఉంటాయి కదండి. డెఫ్ పీపుల్కి కూడా కొంతమంది మరి చెవిటి వారు ఉంటారు. చెవిటి వారంటే చెవులు కట్ చేసి ఉంటాయని కాదు కదా. చెవిటి వారంటే వారికి చెవులు ఉండవని కాదు, చెవులు ఉంటాయి, బట్ దే డోంట్ హ్యావ్ ద పవర్ టు లిసన్. ఆ వినికిడి శక్తి వారికి ఉండదు. ఆ వినికిడి శక్తిని వారు కోల్పోతారు. వినుటకు చెవులు గలవారు వినుగాక అంటే ఈ బయటకు రెండు చెవులు కనబడే చెవులు ఉన్నవారు వింటారని కాదు. వినాలనే మనస్సు ఉంటే వారు ఖచ్చితంగా వింటారు. దేవుని స్వరాన్ని వినాలి అనే ఆసక్తి మనకుంటే దేవుడు చాలా అద్భుతంగా మనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. సో రెండవదిగా, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచును. మూడో వాగ్దానాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 91వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఈ కరోనా వైరస్ ప్రారంభించబడిన దగ్గర నుంచి ఐఎమ్ ష్యూర్ అనేక క్రైస్తవ కుటుంబాల్లో ఈ 91వ కీర్తనని దాదాపు ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. మన ఫ్యామిలీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన పర్సనల్ ప్రేయర్స్లో మనం ప్రేయర్ చేసుకుంటున్నాము. 91వ కీర్తనలో
వ్రాయబడిన వాగ్దానాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. 91వ కీర్తనలో దెర్ ఆర్ ఇన్క్రెడిబుల్ ప్రామిసెస్ రిటన్ ఇన్ సామ్ 91. 91వ కీర్తనలో ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు వ్రాయించి పెట్టారు. అయితే ఈ వాగ్దానాలు దేవుడు ఎవరి జీవితంలో నెరవేరుస్తారు అని ఆలోచిస్తే 14వ వచనం నుండి చదవాలని కోరుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. ఆ పై వచనాల్లో మనం చూస్తే తెగుళ్లను గూర్చి, అపాయాలను గూర్చి, లేకపోతే బాణాలను గూర్చి, శత్రువు వేసే బాణములు, అస్త్రములు, ఉరులు, తెగుళ్ళు, నాశనకరమైన పరిస్థితులు, వీటన్నిటిని గూర్చి చాలా మాటలు వ్రాయబడ్డాయి. 13వ వచనంలో అయితే నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు అనే మాట. 91వ కీర్తనలో మనిషికొచ్చే ఎన్నో రకాలైన ఆపదల గురించి వ్రాయబడ్డాయి. ఈవెన్ ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ గురించి కూడా వ్రాయబడింది. వెన్నెల దెబ్బ గురించి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలా. రాత్రి పైన ఇంటి పైన మంచం వేసుకొని పడుకుంటే, లేకపోతే ఆరు బయట, ఈ రోజుల్లో ఎవరు పడుకోవట్లేదులేండి, పల్లెటూరులో వారు పడుకుంటున్నారేమో, కానీ పట్టణాల్లో ఎవరికి అంత భాగ్యం దొరకట్లేదు. కానీ ఆరు బయట లేకపోతే బిల్డింగ్ మీద మంచం వేసుకొని పడుకుంటే వెన్నెల దెబ్బ తగిలి వాళ్ళు సిక్ అయిపోయారని నేనైతే ఎక్కడ వినలా. కానీ మనకు తెలియని ఆపదలు, అపాయాల నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఇప్పుడు సమ్మరు, ఎండ చాలా భయంకరంగా మండుతూ ఉంది. ఈ వేసవిని దాటాలంటే చాలామందికి చాలా కష్టంగా ఉందండి. ఇళ్లలో ఏసీలు ఉన్న వారికి, బయటకు వెళ్ళి పనులు చేసే అవసరం లేని వారికి బాగానే ఉందేమో, కానీ బయటకు వెళ్ళి పని చేయాల్సిన వారు, లేకపోతే రేకుల ఇళ్లలో ఉండే వాళ్ళకి ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్. ఈ సమ్మర్ దాటాలంటే వారికి చాలా చాలా కష్టం. వృద్ధాప్యంలో ఉన్నవారు చాలామంది ఈ వడగాల్పుల్లో చనిపోతూ ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఆ తెగులుకి ఇప్పుడు చాలా పేర్లు వచ్చేసాయి, కానీ COVID-19 కూడా ఒక పేరు. కానీ బైబిల్లో ఇన్ జనరల్ ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. మిడతల దండు బయలుదేరి వస్తుందంట. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. మన ప్రాంతాలకు ఎప్పుడు వస్తుందో అనే భయం చాలామందికి ఉంది. ఆ మిడతల దండుని కంట్రోల్ చేయాలంటే కొన్ని లక్షల మిడతలు, అవి ఒక సైన్యంలాగా దండెత్తి వచ్చేస్తున్నాయి. వాటి నుంచి మనిషిని ఎవరు తప్పించగలరు? దేవాది దేవుడు తప్ప. సృష్టి లేక ప్రకృతి వైపరీత్యాల నుండి, ఇటువంటి అనుకోని ప్రమాదాల నుండి మనిషిని ఎవరు తప్పించగలరు? దేవుడే. నేను రాత్రికాల సమయంలో పడుకుంటున్నప్పుడు ఒక వీడియో నేను చూశానండి. సౌదీ అరేబియాలో కాకుల దండు బయలుదేరిందండి. ఈ 2020 సంవత్సరంలో ఒక షాక్ తర్వాత ఇంకొక షాక్. ఎన్నో విడ్డూరమైన విషయాలు, ఎన్నో భయంకరమైన విషయాలు చరిత్రలో, లేకపోతే గతంలో ఎప్పుడు మనం చూడనివి ఎన్నో మనం చూస్తున్నాం. మనం ఎప్పుడు విననివి ఎన్నో వింటున్నాం. కాకుల దండన్నీ బయలుదేరి వచ్చి ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆ నేలంతా కప్పేసేయండి. మొత్తం ఇంకా ఫ్లోర్ కనబడట్లా, మొత్తం కాకులే. ఆ కార్ల మీద ఆ ఫ్లోరింగ్ అంతా, అక్కడంతా కాకులు నిండిపోయి, ఆ షాపింగ్ మాల్లో నుంచి బయటకు రావడానికి మనుషులు భయపడిపోతున్నారు. ఆకాశం అంతా నల్ల నల్ల చుక్కల్లాగా ఎగురుతానే ఉన్నాయి కాకులు విపరీతంగా. అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వి డు నాట్ నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ హౌ మెనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్. మన ముందు ఇంకేమున్నాయో మనకు తెలియదు. అనుకోని పరిస్థితుల్లోనే ఇప్పుడు ప్రపంచం ఉంది. రేపు పొద్దున ఇంకెన్ని ఎదుర్కొంటాం మనకు తెలియదు. కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను అతని తప్పిస్తాను. హల్లెలూయా. ఏ ప్రమాదం వచ్చినా నేను మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ డెలివర్ యూ, ఐ విల్ ఆనర్ యూ. 14-15 వచనాలు మనం చూస్తే చాలా శ్రేష్టమైన వాగ్దానాలు, 7-fold బ్లెస్సింగ్ మనం అక్కడ చూస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచెదను. ఐ విల్ ఆనర్ హిమ్. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఐ విల్ ఆన్సర్ హిమ్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఐ విల్ బీ విత్ హిమ్. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఐ విల్ ఎగ్జాల్ట్ హిమ్. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. ఐ విల్ సాటిస్ఫై హిమ్. నా రక్షణ అతనికి చూపించెదను. ఎన్ని శ్రేష్టమైన వాగ్దానాలండి. ఏ అపాయం వచ్చినా, ఏ ఆపద వచ్చినా తప్పించేస్తాడంట. ఇంకంతకంటే ఏం కావాలి? ఏ అపాయం, ఏ ఆపద వచ్చినా తప్పిస్తాను, హెచ్చిస్తాను, ఘనపరుస్తాను, తృప్తిపరుస్తాను.
అన్నీ చేస్తానంటున్నాడు. కానీ ఇవన్నీ ఊరికే వచ్చే ఆశీర్వాదాలు కాదు. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు ఎవరికి ఇస్తాడంటే 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. గనుక అనే మాట ఉంది కదా కనెక్షన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఈ సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, డూ ఐ లవ్ గాడ్? యామ్ ఐ లవింగ్ గాడ్ విత్ ఆల్ మై హార్ట్? నా హృదయం అంతటితో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నీ హృదయం అంతటితో నువ్వు దేవుని ప్రేమిస్తే, ఇందాక మనం చూసాం, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని దేన్ని కూడా నువ్వు ఖచ్చితంగా ప్రేమించవు. నీ హృదయం అంతటితో దేవుని నువ్వు ప్రేమిస్తే అన్ని విషయాలను దేవుని వైపు చూస్తావు. దేవుని ప్రేమతో నీవు నింపబడతావు. దేవునికి మొట్టమొదటి స్థానము నీ జీవితంలో ఇస్తావు. దేవుని గణపరచడానికి కొన్నిసార్లు కష్టమైన నష్టమైన నువ్వు ఖచ్చితంగా దేవునే గణపరుస్తావు తప్ప నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వవు. ప్రియమైన యవ్వన బిడ్డ, ప్రియమైన యవ్వన తమ్ముడు, చెల్లెమ్మ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే దేవుని కాకుండా దేవుని చిత్తానికి విరుద్ధంగా నీవెవరిని ప్రేమిస్తున్నా ఒక్క మాట చెప్పనివ్వండి. దేవునిలో ఒక అక్కగా ఈ మాట చెప్తున్నాను, మీ జీవితాన్ని చేతుల ప్రమాదంలోకి తోసివేసుకోకండి. జీవితంలో చేతుల చాలామంది దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళి తమ ఇష్టాలను తమ ఆశలను నెరవేర్చుకోవడానికి వెళ్ళి తమ జీవితంలో ఇప్పటి వరకు రిగ్రెట్తో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తము శ్రేష్టమైనది. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు తగిన సమయంలో ఆయన నీ ముందుకు తీసుకొని వస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైండదని దేవుడు వాగ్దానం చేశాడు. సింహపు పిల్లలైన ఒకవేళ పస్తులు ఉంటాయేమో, కానీ మన పరలోకపు తండ్రి మనల్ని పస్తులుంచే దేవుడు కాదు. నువ్వు ఆయన్ను ప్రేమిస్తే హీ నోస్ హౌ టు మేక్ యూ హ్యాపీ, హీ నోస్ హౌ టు ఎగ్జాల్ట్ you, he knows how to bless you, he knows how to deliver you, and he knows how to satisfy you. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చి, అయ్యా నీ ఆశీర్వాదాలు తట్టుకోలేకపోతున్నా ప్రభువా అన్నంతగా నిన్ను దీవించి సంతృప్తి పరచాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో ఒక తీర్మానం తీసుకుంటావా? దేవా నిన్ను ప్రేమిస్తాను, అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపుకుంటాను, నిన్ను మాత్రమే ప్రేమిస్తానని. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిన్ను ప్రేమించటము మా జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమో మీరు మా జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చాలాసార్లు మా జీవితాల్లో ఎన్నో వస్తువులను మేము ప్రేమిస్తున్నాం, ఎంతోమంది వ్యక్తులు మేము ప్రేమిస్తున్నాం, కానీ వస్తువులను వ్యక్తులను ప్రేమించినంతగా నిన్ను మేము ప్రేమించలేకపోతున్నాం ప్రభా. కానీ మా జ్ఞాపకం చేసావు, మా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నేను ప్రేమించాలని తండ్రి మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిపూర్ణమైన హృదయంతో నిన్ను ప్రేమించే వారముగా మమ్మల్ని నీవు సిద్ధపరచమని వేడుకుంటున్నామయ్యా. శరీరాశలను, లోకాశలను, లోకమును మేము ప్రేమించకుండా ప్రభా, ప్రతి శోధనను మేము జయించడానికి, లోకాశను జయించడానికి, నీ కొరకు పరిశుద్ధమైన జీవితాలు మేము జీవించడానికి నువ్వు సహాయం చేయమని వేడుకున్నాం. నిన్ను ప్రేమించిన వారికి నువ్వు శ్రేష్టమైన మేలులు దాచి ఉంచావని, నువ్వు శ్రేష్టమైన మేలులు, ఆశీర్వాదాలు సిద్ధపరుస్తూ ఉన్నావని, ఎన్నో శ్రేష్టమైన విధానాల్లో మమ్మల్ని లిఫ్ట్ చేస్తావని ప్రభా నీవు మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు.